వివరాలకు వెళ్తే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, కానీ ఆయనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బండి సంజయ్ బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పైన బీజేపీ పైన కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బీఆర్ఎస్ రాష్ట్రమంతా పోస్టర్లు వేయించిందని విమర్శించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కానీ బండి సంజయ్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ని కేటీఆర్ లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని బాబు ఎవరా ఎనక మాట్లాడకండి. ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆరోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే, నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా, అది చేస్తుందా, కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్. పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. కేసీఆర్ హయాంలో మహిళల నీటి కష్టాలు తీర్చారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఆరోపిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడిపిఎల్ వద్ద ఉన్న హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాట్లాడిన వివేకానంద బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రిజర్వాయర్లు నిర్మించి ఇంటింటికి నల్లా నీరు అందించారని, ట్యాంకర్ల భారం తగ్గిందని పేర్కొన్నారు. అయితే గత 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సరఫరాను దెబ్బతీసి మళ్లీ ప్రజలను నీటి కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ఇళ్లలోని పైపుల్లో సరైన వాటర్ ప్రెజర్ కూడా లేదని ఆయన అన్నారు. రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు 2 రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటల దేవుడెరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనబడిన కేసీఆర్ హయాంలో కనబడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్లపైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకుని ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం. కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుమ్మర సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని నేతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరుల అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో మట్టి పాత్రల ఉత్పత్తి కోసం ప్రభుత్వం జీవోలు అమలు చేయాలన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి పాలక వర్గంతో
200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరులకు వృత్తి శిక్షణ కేంద్రాలు 33 జిల్లాలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన కుమ్మర వృత్తిదారులకు 5,000 పెన్షన్ ఇవ్వాలన్నారు. కుమ్మరులను బీసీ-బి నుండి బీసీ-ఏకి మార్చాలని, అంతేకాకుండా కుమ్మరుల ఆత్మగౌరవ భవనానికి 5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాల్సి వస్తుందో దాని గురించి మాట్లాడదాం. మరి కుమ్మరులకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ కూడా కుమ్మరులను ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇక్కడికక్కడ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి విషయం జరుగుతుంది. కాబట్టి ఒకటేంటంటే కుమ్మరులకు మేము ఒక మహాసభ నిర్వహించాలని అనుకుంటున్నాం. సీఎం గారిని, మినిస్టర్లను కూడా పిలిచి మరి అప్పటి వరకు ఎవరి విలువలు ఏమి లేదనే దాన్ని డిసైడ్ చేసి అందరినీ పిలిచి రాష్ట్ర బహిరంగ సభ చేయాలనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు కారణం రాష్ట్ర బహిరంగ సభకు మరి మొత్తం గ్రామీణ తెలంగాణలోని గ్రామీణ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక మహాసభను సక్సెస్ చేయాలని చెప్పి మా కార్యకర్తలు ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఇలా పంపించబడి తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలు రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు ఏర్పాటు చేయాలని, మరియు మట్టి కుండలకి మట్టి సేకరణ కోసం జీవో అమలు చేయాలని, పర్యావరణ పరిరక్షణలో మట్టి కుండల యొక్క ప్రొడక్షన్ పెంచడానికి ప్రభుత్వ సహకారం ఉండాలని, మరియు పెద్ద ఎత్తున అతి త్వరలో బహిరంగ సభ అనేది కార్యవర్గ అందరి అనుమతితో బహిరంగ సభకి పిలుపునివ్వడం జరుగుతుంది. వివిధ పర్యావరణ పరిరక్షణలో కుమ్మరుల యొక్క పాత్ర, కుమ్మరులకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి, రాజకీయంగా అవకాశాలు కానీ, విద్యా ఉద్యోగాల అవకాశాలు కానీ, విద్యార్థులకు ఫారెన్ వెళ్ళే వాళ్ళు కానీ, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి విద్యార్థులకి రిజర్వేషన్లో కానీ బీసీపీ రిజర్వేషన్ నుంచి బీసీఏకి వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభకి ప్రకటన చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని దానికి చీఫ్ గెస్ట్ గా పిలిచడానికి కూడా ఈ రోజు కార్యవర్గం కూడా అనుమతి తెలిపింది. నా పేరు నగరంలో వేగంగా విస్తరిస్తున్న నివాస ప్రాంతాలు, మారుతున్న నేరాల సరళిని అరికట్టేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఒక వినూత్న ప్రజా రక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నివాస కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో మీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఒకేసారి ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. 550 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ చొరవలో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న మొత్తం పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 550 ప్రాంతాల్లోని నివాస కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, మధ్య అల్ప ఆదాయ వర్గాల గృహ సముదాయాల్లో ఏకకాలంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, స్థానిక వాలంటీర్ల క్రియాశీలక భాగస్వామ్యంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది సెక్టార్ల వారీగా ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఉన్న 29 పోలీస్ స్టేషన్స్లో దాదాపుగా 450 ప్రదేశాల్లో ఒకటేసారి మీ సురక్ష అన్న పేరుతో ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము మనము ప్రతి ఇంట్లో, ప్రతి కమ్యూనిటీలో, ప్రతి క్లస్టర్లో, ప్రతి అపార్ట్మెంట్లో పనిచేస్తున్న డొమెస్టిక్ హెల్ప్, అట్లాగే డొమెస్టిక్ హెల్పే కాక అన్ని రకాల హెల్ప్ ఇచ్చే పీపుల్, అంటే కుక్ కావచ్చు, గార్డెనర్ కావచ్చు, ఉట్టి మెయిడ్ కావచ్చు, అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ టెనెంట్స్, వీళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయమని స్వచ్ఛందంగా వచ్చి మేము ఇచ్చిన యాప్లో, హాకై అల్ట్రా యాప్లో ఓనర్స్ తమకు తాముగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత టెనెంట్స్ని పోలీసే సహాయం దగ్గరుండి రిజిస్టర్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ని మేమందరము రిజిస్టర్ చేస్తాము. ఒక్కసారిగా ఇది అన్ని చోట్ల ఇనిషియేటివ్ మొదలు పెడితే అందరికీ కూడా అర్థమవుతుంది దీని యొక్క ప్రాముఖ్యత అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కమిషనరేట్ మొత్తంలో 450 ప్రదేశాల్లో కానిస్టేబుల్ నుంచి సిపి వరకు అందరం ఈరోజు మీతో ఉన్నాము ఫర్ ద రిజిస్ట్రేషన్. దీన్ని కంప్లీట్ చేయాలని, సక్సెస్ చేయాలని, ఇక్కడ పనిచేసే తర్వాత ఏదో రకంగా తెలంగాణ కాకుండా మిగిలిన ప్రదేశాల్లో నుండి వచ్చి మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా 100% రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా విదేశీయులు, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాలీలు, ఒక్కసారి వాళ్ళని మనం రిజిస్టర్ చేయకపోతే వాళ్ళని మనము వెతికి పట్టుకోవడం చాలా కష్టం. మీ ఇంట్లో చిన్న థెఫ్ట్ అయినా వాళ్ళని వెతకలేము, ఏదైనా మోసం చేసినా వెతకలేము, ఇంకేదైనా కష్టం వచ్చినా కూడా మనం వెతకలేము. మనము చాలా సెన్సేషనల్ అఫెన్సెస్ చూసాము.
ఇదేం ఫస్ట్ కాదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో 14 అలాంటి అఫెన్సెస్ అయ్యాయి. ఎక్కడ కూడా మనము వాళ్ళని ట్రేస్ చేయలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు గంటల్లో ఇంకా మళ్ళీ ఆగకుండా దేశాన్ని దాటుతారు. కాబట్టి దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి. ఒకవేళ ఎంకరేజ్ చేసినా కూడా ప్రాపర్గా దాన్ని మనం చెక్ చేయించుకోవడము, వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళని మన దగ్గర రిజిస్టర్ చేయడము చేస్తే మనందరం సురక్షితంగా ఉంటామని మా మనవి. సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్లో గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకంగా నిరసనగా ఈ నెల 20వ తేదీన ఆల్ ఇండియా కెమిస్ట్రీ బంద్కు పిలుపునిచ్చారు. GHRMSA అసోసియేషన్ అధ్యక్షుడు వీరేంద్ర గుప్తా మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ మందుల సరఫరాల సేల్స్ను నిలిపివేయాలని, దీని ప్రభావం రిటైల్ వ్యాపారులపై అధికంగా ఉంటుందని, అంతేకాకుండా ఆన్లైన్లో సరఫరా చేసే మందుల వల్ల సామాన్య ప్రజలపై ప్రాణ నష్టంతో పాటు నకిలీ మందుల సరఫరా వల్ల హాని జరిగే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆన్లైన్ సరఫరాకు భారీ డిస్కౌంట్ ప్రకటించి సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆకర్షించి నకిలీ మందుల సరఫరాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆన్లైన్ సరఫరా డిస్కౌంట్ల వల్ల రిటైల్ మెడికల్ వ్యాపారులపై ఆధారపడ్డ 1,00,000 మంది రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మనం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ డిస్కౌంట్లు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు డిస్కౌంట్లు అనేటివి బాగా ప్రోత్సహించి ప్రభుత్వాలు చిన్న చిన్న వ్యాపారులు, మేము ఎన్నో 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా చితికిపోయి కనీసం ఖర్చులు వెళ్ళకుండా, రెంట్ కట్టుకోలేకుండా, కనీసం ఇళ్ల ఖర్చులు వెళ్ళకుండా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఆ డిస్కౌంట్ విషయంలో, ఆన్లైన్ సేల్ విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని వీటిని బంద్ చేయాలని చెప్పేసి మేము మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరొక ముఖ్య విషయం, అన్ని అసోసియేషన్లు కూడా ఈ బంద్కు సహకరించాలి. నిన్నమొన్న పుట్టినోళ్ళు కూడా మేము పెద్ద అసోసియేషన్ అని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారు. అది కాదు, అందరూ మాతో సహకరించాలి, అందరం కలిసి సహకరించి బంద్కు పిలుపునియాలి, బంద్ సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇంకొకటి, దయచేసి ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, మీకు ఇబ్బంది కలుగుతుంది కాదంటలేదు, మందులు లేకపోతే ఎంత కష్టం అనేది మా అందరికీ తెలుసు. కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేడు. అందుకే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని ఒక రోజు కోసం క్షమించండి. మీకు ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బంది కలిగినందుకు మమ్మల్ని క్షమించాలి. ఇంకోటి, మీకు కూడా విన్నపం, ఎన్నో ఏళ్ళ నుంచి మీకోసం పొద్దున్న లేచి సాయంత్రం వరకు మేము మందులు ఇస్తాం. అట్లాంటిది మీరు మమ్మల్ని వదిలిపెట్టి ఆన్లైన్లో తెప్పించుకోవడం, లేదా ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి వేరే కార్పొరేట్ మెడికల్ షాప్కి వెళ్ళడం కూడా మానుకోండి. మీరు మమ్మల్ని ప్రోత్సహించండి, మీకు మేము సపోర్ట్ ఉంటాం. ఏ రాత్రి పగలైనా మేము మీకు మందులు ఇచ్చిన వ్యక్తులం. భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని భాగ్యనగర్ బ్రాహ్మణ భవనంలో ప్రత్యేక సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రముఖులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవ, ఐక్యత, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. సమావేశంలో బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. యువతకు విద్య, ఆర్థిక సహాయం అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ముందు పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో అది మామూలుది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలను మేము నిందించాం. ఎందుకనంటే వాళ్ళు ఏ రకంగా ఫెయిల్ అయ్యారు అనేది పబ్లిక్ ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నారు. ఏ రకంగా ముందుకు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా ఒక పని చేసే ప్రభుత్వంగా, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని తెలియజేయడానికి మేమందరం కూడా ఇవాళ కృతనిశ్చయంతో ఉన్నాం. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరం కలిసి ఇందాకే చెప్పాను నేను, మా బంధం అనేది ఒక ఫెవికాల్ బంధం లాంటిది. దీంతో మేము ముందుకెళ్ళి మ్యాక్సిమం బ్రాహ్మణుల్ని ఇప్పుడు ఉన్న అణగారిన వర్గాల్లో తీసుకుంటే ఎస్సీల కంటే కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో కొన్ని ఏరియాల్లో బ్రాహ్మణులు బతుకుతున్నారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జూన్ 13న ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను
సంఘం గౌరవ అధ్యక్షులు పటోల్లా సంగమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్, ప్రధాన కార్యదర్శి రాజప్పాలు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500కు పైగా మార్కులు సాధించిన కుల విద్యార్థులకు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 525కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు, సిబిఎస్ఈలో 80% పైగా మార్కులు సాధించిన ఈ పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. నా పేరు పెద్దపట్ల భరత్ కుమార్. నేను రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబద్ధ సంఘం యువజన విభాగం అధ్యక్షునిగా చేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతిభా పురస్కారాల కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్ర గౌరవ పెద్దల ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 300 పైచిలకు విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ తీసుకొని వారికి రవీంద్రభారతి వేదికగా విశిష్ట అతిథులతోనే సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా నిపుణులతోనే వాళ్ళకి కెరీర్ పాత్ గురించి, కెరీర్ గైడెన్స్ గురించి సలహాలు, సూచనలు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మరియు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా రాష్ట్ర సంఘం నాయకులకు మరియు వీరశైవ లింగాయత లింగబద్ధ బంధువులు, మిత్రులందరికీ కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా, హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా, అంతేకాకుండా మంతని కాన్స్టిట్యున్సీ బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దానికి కూడా కోఆర్డినేటర్గా నేను పనిచేస్తా ఉన్నాను. మరి ఇంకా ఈ రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబద్ధ సంఘం గత 13 సంవత్సరాలుగా ప్రతిభా పురస్కారాల గురించి ప్రతి సంవత్సరం పనిచేస్తూ ఉన్నారు మన వాళ్ళు. మా అధ్యక్షుడు భరత్ గారు, ఇంకా మిగతా మా రెగ్యులర్ అధ్యక్షుడు మా దినేష్ పాటిల్ గారు, మిగతా పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. దీనిలో అందరూ కూడా భాగస్వాములై మరి రేపు జరగబోయే జూన్ 11న జరగబోయే రవీంద్రభారతిలో జరగబోయే కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి పిల్లలకు ఎంకరేజ్మెంట్, 10th క్లాస్ పిల్లలకు అవార్డు ఫంక్షన్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పి వారితో కోరుతా ఉన్నాము. ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేపీహెచ్బీ కాలనీలో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ఐక్యధైర్య సేవా సమితి సంస్థను ఏర్పాటు చేశానని, దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్, పలువురు రాజకీయ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి మనసుతో నేను మనోజ్ గారు ట్రస్ట్ ఆర్గనైజ్ చేసి ఇలాగా మీ ముందుకి రావడం అనేది నిజంగా పైన మా తల్లిదండ్రులు వీళ్ళ వాళ్ళు కష్టపడి మాకు ఒక పాత చూపించారు. ఆ పాతలో మేము కూడా నడవాలి, మా తర్వాత వచ్చి మా పిల్లలు కూడా సొసైటీకి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ లో ఒక హెల్త్ సంబంధించి కాదు, విమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, అలాగే నమస్తే వల్ల మేము ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. దాని కొలాబరేషన్ తో విమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్ కి ఎలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ఒక టాయ్ మేకింగ్ కోర్స్ కానీ, బొమ్మలు తయారు చేయడం కానీ ఈ ముందుకి రాబోతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మంచి పనులు చేసి సొసైటీకి మేము ఉపయోగపడేలాగా మా చేతులతో ఇంకా మంచి చేయాలని, చేయబోతున్నామని మీ అందరి జీవనంలో మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ లాంచ్ చేయాలని సందీపని మౌనిక గారిని మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నేర్చుకుంది 10 మందికి నిలబడటం, అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ లైక్ మైండెడ్ పీపుల్ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్ లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు, సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మరిగారు మాట్లాడేది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం, దీని
యూనిటీగా పాలు వెళ్తామని చెప్పి ఒక ఐడియాతో ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషన్ అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకుని వారిని చదివిస్తాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి. అది ఇక్కడ ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితం ఏదైనా గెలుపుందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడే రోజున జీవితంలో మీకు సక్సెస్ అయినట్టు అప్పటి వరకు కాదు. థ్యాంక్ యూ. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ బెట్టు సాయి కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అరవింద్ ఎప్పుడు అబద్ధాలే మాట్లాడారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందని, 119 నియోజకవర్గాల్లో సగం స్థానాల్లో కూడా ఆ పార్టీకి సరైన అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అధర్మపురి అరవింద్ ఎప్పుడు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేడు. కాంగ్రెస్ పార్టీ గురించి ఒంకర్ తింకర్ మాట్లాడుతూ ఉన్నాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రావడం కష్టం అంటున్నాడు. చిల్లర మాట్లాడే అరవింద్ ఒక మాట చెప్తున్నాను, రాజకీయంలో నువ్వు ఇంకా బచ్చగాని, అదృష్టవశాత్తు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినావు. వార్డు మెంబర్కి ఉండవలసినటువంటి అర్హత కూడా నీకు లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. దాదాపు సగంకి పైగా అసెంబ్లీలకు అభ్యర్థులు బీజేపీ పార్టీకే లేరు. అయినా కానీ మోతాబరి మాటలు, చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, రాజకీయం గురించి మాట్లాడే బదులు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బదులు కొంచెం ఒక చిన్న చెప్తున్నా, వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. మర్చిపోయిన ప్రతిసారి మేము గుర్తు చేస్తూనే ఉంటాం. బీజేపీ గురించి చెప్పాలంటే బీజేపీ పార్టీలో ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 16 మంది గ్రూపులు. ఇక వీరే అధికారంలోకి మాట్లాడుతూ ఉంటారు. చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడే ధర్మపురి అరవింద్ గారు. జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఓ క్రిమినల్ను బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 6న తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ కృష్ణ అనే వ్యక్తి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి తాళాలు పగలగొట్టి 235 గ్రాముల బంగారం, 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా అమర్ సింగం బాలేను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు ఫుట్పాత్పై జీవిస్తూ వేటర్గా పనిచేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన అమర్ జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఇదే తరహాలో 4 దొంగతనాల కేసులతో పాటు ఫోక్సో కేసు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. నిన్న రాత్రి బేగం బజార్ పోలీస్ వాళ్ళు ఒక నటోరియస్ అఫెండర్ అమర్ సోన్ కాంబ్లే, సన్ ఆఫ్ లేటి యాదవ్ సోన్ కాంబ్లే, ఏజ్ 20 ఇయర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి 6th May 2026లో హిందీ నగర్లో ఇది HB బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైనెంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్లో SHO బేగం బజార్ భరత్ కుమార్ గౌడ్ గారు, తర్వాత DSI జగదీశ్వర్ గారు, క్రైమ్ టీమ్ రంగంలోకి దూకి 10 daysలోనే ఈ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ను ఛేదించడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్ను ఇంటరాగేట్ చేస్తే ఇతనికి గతంలో 4 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. బేగం బజార్లో 2 కేసులు, తర్వాత అత్తాపూర్లో 2 కేసులు. ఈ అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. ఒకటి పోక్సో కేసు, అది అత్తాపూర్లో జరిగింది. అందులో ఆల్రెడీ వాళ్ళు నోటీసు కూడా ఇచ్చారు. ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా ఈ నెల 20న ఒక్కరోజు బంద్ తలపెట్టినట్లు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా డిస్కౌంట్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు అరుగుండ శ్రీధర్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
నార్కోటిక్ డ్రగ్ ఆన్లైన్లో విక్రయాలు జరగడం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తుంటే ఆన్లైన్లో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ లభ్యమవుతున్నాయన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం తాము ఒక్కరోజు బంద్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో మెడికల్ షాపులు బంద్కు పిలుపునిచ్చింది మా అసోసియేషన్ అయినటువంటి AIOCD. దాని ఆజ్ఞ ప్రకారం మేము తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కొత్తపల్లి శ్రీనివాస్ గారు, సెక్రటరీ రాజు గారు, కోశాధికారి పెండెం కృష్ణకుమార్ గారు, వీరి ఆధ్వర్యంలో వీరి నాయకత్వంలో రాష్ట్రం నడుస్తుంది. మా అసోసియేషన్ నాయకత్వం నడుస్తుంది. దీంట్లో హైదరాబాద్ డిస్టిక్ నుంచి అధ్యక్షుల శ్రీధర్, ఆరుగొండ శ్రీధర్ గుప్తా, సెక్రటరీ రాగం సంతోష్ కుమార్, ఆనరీ ప్రెసిడెంట్ వెంకట రమణారెడ్డి గారు, ట్రెజరర్ నజీబుద్దీన్ గారు, మేము ఈ బంద్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. సఫలీకృతం అవుతాం. ఈ బంద్కు కూడా ముఖ్య కారణాలు ఈ ఆన్లైన్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆన్లైన్ మెడిసిన్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత ఈ ఆన్లైన్ మెడిసిన్ వల్ల నార్కోటిక్ డ్రగ్స్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ డైరెక్ట్గా పబ్లిక్ చేతిలోకి వెళ్తున్నాయి. యువత మత్తులో జోగుతుంది. యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు. వీటిని కంట్రోల్ చేయడం కోసం అధికారులు నానా అవస్థలు పడుతున్నారు.